సో మీరు వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి ఇప్పుడు రెగ్యులర్ గా వీడియోస్ లో చెప్తూనే ఉంటారు. ఎట్లా అటాక్ అవుతుంది? చాలా కారణాలండి. సబ్జెక్ట్ మీద బాగా అవగాహన లేకపోవడం కారణం, ఆఫ్ కోర్స్ చాలా మందికి అవేర్నెస్ లేకపోవడం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ ఉబ్బిన సిరల్ని చాలామంది నరాలుగా భావించి చాలామంది నెగ్లెక్ట్ చేసి లేకపోతే న్యూరాలజిస్ట్కి వెళ్తుంటారు. మరి కొన్నిసార్లు కొంతవరకు దురదృష్టవశాత్తు ఇంకో విషయం ఏంటంటే చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, చాలా పెద్ద సిస్టమ్స్లో వాళ్ళ ప్రయారిటీ వేరేగా ఉంటుంది. వాళ్ళు కార్డియాలజీ మీద లేకపోతే ఆంకాలజీ మీద న్యూరాలజీ మీద ఫోకస్ చేయడం వల్ల ఈ వాస్కులర్ డాక్టర్లకి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల చాలాసార్లు ఏంటంటే అబ్బా ఎక్కువ లేదులే, లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ లేదులే అని కొంతమంది చెప్తారు. మూడోది ఏంటంటే ఈ వారికోజ్ వెయిన్స్ సరిగ్గా ట్రీట్ చేయాలంటే ఆ డాక్టర్కి మంచి స్కానింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో చాలా బాగా స్కాన్ చేస్తే ఏంటంటే మనం క్లియర్గా వెయిన్ ఎటు నుంచి వెళ్తుంది, దాని బ్లడ్ ఎలా రివర్స్ అవుతుంది, ఫ్లో ఎలా అబ్నార్మల్గా ఉంది అని ఆ స్కానింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో అది యూజువల్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి చాలా బాగుంటుంది.